ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది ఇచ్చివేరే ప్లాంట్. మీరు హోమ్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నట్టయితే మీకు ఇది ఎక్సలెంట్ మొక్క. అలంకరణలో మొక్కల్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఇది చూడడానికి కూడా ఒక లోటస్ లా ఉంటుంది. చాలా పాజిటివ్ వైబ్ అనేది ఇస్తుంది. ఇది ఇంట్లో మనం పెట్టుకోవచ్చు, అలాగే మనకి టెర్రస్ పైన కానీ ఎక్కడైనా మనం దీన్ని పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో మనం హోమ్ గార్డెన్ ఎలా స్టార్ట్ చేయాలి అండ్ దాన్ని ఈజీగా ఎలా మెయింటైన్ చేయాలనేది మనం నేర్చుకుందాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అగ్రి సైన్స్. ఫ్రెండ్స్, హోమ్ గార్డెన్ అనేది మనం 2 టైప్స్ సెలెక్షన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఎవరికైనా ఇంటి ముందర ఖాళీ స్థలం ఉంటే అక్కడ మెయింటైన్ చేయొచ్చు. అండ్ సెకండ్, ఇంటి ముందర ఖాళీ స్థలం ఉండదు కానీ ఏంటంటే వాళ్ళకి మొక్కలు పెంచాలని ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే కుండలు లేదా ఏమన్నా ప్లాస్టిక్ బకెట్స్ ఇలాంటివి మనం మేడపైన కానీ లేకపోతే మన ఇంటి ముందర ఖాళీ స్థలంలో కానీ పెట్టి మనం హోమ్ గార్డెన్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఈరోజు మనం ముందుగా మొక్కకి ఎలాంటి పరిస్థితులు అనుకూలం, ఎలాంటి అననుకూలం అనేది ముందుగా తెలుసుకుందాం. ఎందుకంటే ఒక మొక్కకి ఎలాంటి పరిస్థితులు ఇబ్బంది పెడతాయో, ఏవి సహాయం చేస్తాయో మనకు తెలిస్తే వాటిని మనం మెయింటైన్ చేయడం కూడా చాలా సింపుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒక 3 ఐటమ్స్ యూజ్ చేసి మన హోమ్ గార్డెన్ అనేది ఎక్సలెంట్గా మెయింటైన్ చేయొచ్చు. ఆ 3 ఐటమ్స్ ఏంటంటే మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మొక్కలకి ముఖ్యంగా కావాల్సింది 2. ఒకటి సన్లైట్ అండ్ సెకండ్ వచ్చేసి సాయిల్. పర్ఫెక్ట్ సాయిల్ అండ్ ఎండ సరిగ్గా తగిలితే దానికి మనం ఏం చేయకపోయినా సరే మొక్క అనేది దాని అంతటా దాన్ని ఎదుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ మనకి మీరు చూడొచ్చు, అడవుల్లో గట్రా ఉంటాయి, వాటికి ఎవరు మందులు వేయరు, ఎలాంటి పురుగు మందులు కొట్టరు. సో వీటిని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఎండ అనేది ఎందుకు ఉపయోగం అంటే, మొక్క ఎండని ఉపయోగించి అంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లో కొన్ని కిరణాలు యూజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటిని ఏంటంటే అవి గ్లూకోజ్ కింద మార్చుకుంటాయి అనమాట. ఆ గ్లూకోజ్ అనేది ఏంటంటే మనం ఏదన్నా మొక్కకి పోషకాలు ఇస్తే దాన్ని అది వినియోగించుకోవడానికి యూజ్ అవుతుంది. మొక్కలకి ఏంటంటే ప్రాపర్ సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. సాయిల్ అనేది 3 టైప్స్ ఉంటాయి మనకి: బ్లాక్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్ అండ్ శాండీ సాయిల్. ఇవేంటంటే బ్లాక్ సాయిల్లో శాండ్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది. అంటే అందులో స్థూల సూక్ష్మ రంధ్రాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అనమాట. అందుకే ఇందులో నీరు అనేది ఎక్కువ స్టాక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరి మళ్ళీ చూసినట్టయితే బ్లాక్ సాయిల్ వాటిలో నీరు కడితే అలా స్టాక్ అవుతుంది చెరువు లెక్క. అండ్ రెడ్ సాయిల్స్ వచ్చి కొద్దిగా పట్టుకుంటాయి అనమాట. ఒక 3-4 డేస్ అనేవి అవి ఉంటాయి, తర్వాత ఆరిపోతాయి. కానీ ఇసుక నేలలు ఏంటంటే మీరు నీళ్ళు పోసినట్టయితే ఒక గంట అరగంటకి అవి ఆరిపోతూ ఉంటాయి. ఇలాగా శాండీ కంటెంట్ ఎంత ఎక్కువగా ఉంటే నీరు అనేది అంత త్వరగా ఆవిరైపోతుంది. సో మనకి యాక్చువల్లీ హోమ్ గార్డెన్ సూటబుల్ అయినది రెడ్ సాయిల్. ఇందులో ఏంటంటే ఇసుక కంటెంట్ ఉంటుంది, ప్లస్ క్లే కంటెంట్ ఉంటుంది. ఇదేంటంటే ఎక్కువ కాలం కాకుండా మొక్కకి కొద్ది కాలం వరకు నీటిని పట్టి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే నీరు అనేది ఎక్కువగా నిల్వ ఉన్నట్టయితే అక్కడ బ్యాక్టీరియా, ఫంగస్ అనేది డెవలప్ అవుతాయి. దానివల్ల ఏంటంటే మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందాక ఒక 3 ఐటమ్స్ యూజ్ చేసి మనం హోమ్ గార్డెన్ అనేది ఎక్సలెంట్ మెయింటైన్ చేయొచ్చు అని చెప్పాను కదా. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి నీమ్ ఆయిల్, వేప నూనె. ఇదేంటంటే మనకి వేపాకుల నుంచి నేచురల్గా తయారు చేసింది అనమాట. ఇదేంటంటే ఎక్కువ ఉధృతున్న కీటకాలు కాదు, కానీ మనం ఏంటంటే ఎలాగో హోమ్ గార్డెన్ అంటే తక్కువ మొక్కలు మెయింటైన్ చేస్తాం, వేరు రకాలు ఉంటాయి కాబట్టి ఒకేలాంటి కీటకం ఎక్కువగా హాని చేసే ఇది ఉండదు. సో ఏంటంటే ఈ నీమ్ ఆయిల్ అనేది మనకు సరిపోతుంది హోమ్ గార్డెన్ మెయింటైన్ చేయడానికి. దాదాపు 700 to 800 రూపీస్ ఉంటుంది 1 లీటర్ వచ్చేసి. మనకు 1 లీటర్ ఉంటే మీకు నిజం చెప్పాలంటే 1 ఇయర్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు హోమ్ గార్డెన్కి అయితే. అలాగే COC, కాపర్ ఆక్సీ క్లోరైడ్. ఇదేంటంటే ఒక ఫంగిసైడ్ అనమాట. మనకి నేలలో అప్పుడప్పుడు నిమటోడ్స్, ప్యాథోజన్స్ పెరుగుతూ ఉంటాయి కదా, మొక్క సడన్గా చనిపోతాయి. సో ఇది ఏంటంటే మనం వాటర్లో మిక్స్ చేసి డ్రింకింగ్ చేసుకుంటూ ఉంటాం. ఇది దాదాపు 300 to 400 రూపీస్ ఉంటుంది ఈ ప్యాకెట్. టాటా కంపెనీ వారు ఇది ఒకటి ఉందన్నమాట, COC ప్యాకెట్. అది మీరు యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చి వాటర్ సోలబుల్ ఫెర్టిలైజర్స్. ఇది ఏంటంటే మనకి నీటిలో కరిగే ఎరువులు అనమాట. మామూలుగా మనకి డైరెక్ట్ ఫెర్టిలైజర్స్ మనం తీసుకోలేము, చాలా 50 kgs బ్యాగ్స్ వేసా ఉంటుంది. కాబట్టి మనం హోమ్ గార్డెన్కి జస్ట్ సింపుల్గా 1 kg ప్యాకెట్లో దొరుకుతాయి ఈ వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్. 1919 కానీ, అంటే 1919 అంటే NPK, నత్రజని, భాస్వరం, పొటాషియం, లేదా మనకి మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగా డిఫరెంట్ మనకి సింగిల్ ఎలిమెంట్ కూడా దొరుకుతుంది అనమాట. ఇది కూడా దాదాపు 150 to 200 ఉంటుంది కేజీ ప్యాకెట్, అంతకన్నా ఎక్కువ ఉండదు. సో ఈ 3 ఐటమ్స్ మన దగ్గర ఉంటే హోమ్ గార్డెన్ అని మనం ఎక్సలెంట్గా మెయింటైన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం మొక్కకి ఎలాంటి పరిస్థితులు అనుకూలమో, ప్లస్ ల్యాండ్ ఎలాంటి సూట్ అవుతుందో, అండ్ అలాగే హోమ్ గార్డెన్ మెయింటైన్ చేయడానికి మనకి ముఖ్యంగా కావాల్సిన ఏంటో చూసాం కదా. ఇప్పుడు మనం హోమ్ గార్డెన్ ఎలా స్టార్ట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ముందు. అది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఆ ప్లేస్లోకి సన్లైట్ వస్తుందా లేదా అనేది మనం చూస్ చేసుకోవాలి. సన్లైట్ లేకపోతే మాత్రం మొక్కలు అనేది గ్రోత్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. అలాగే పాట్ ప్రిపరేషను. ఈ పాట్స్ వచ్చేసి మనం నార్మల్గా బయట దొరికే పాట్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మన ఇంటి దగ్గర పగిలిపోయిన బకెట్స్ కానీ, లేకపోతే వాటర్ డబ్బాస్ కానీ, ఇంకా అంతకన్నా ఇది లేదు మన దగ్గర పాట్స్ ఇవి ఏమీ లేవనుకుంటే మీరు సింపుల్గా మన రైస్ బ్యాగ్ ఉంటుంది కదా,
రైస్ బ్యాగ్ని ఏంటంటే మనం ఫోల్డ్ చేసుకొని లేకపోతే మనకు కావాల్సిన హైట్లో కట్ చేసుకొని అందులో మనం మట్టి అనేది నింపుకొని పాట్స్ కింద యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మట్టి మనం తెచ్చుకున్న తర్వాత ఏంటంటే దాన్ని గుల్లగా చేయాలి, అంటే మొత్తం ఒక పిండిలాగా చేయాలన్నమాట. మనం తెచ్చుకున్న మట్టి ఒక్కొక్కసారి వాటర్కి తడిచి ఎండకి ఎండి అదేంటంటే గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే రూట్ అనేది సింపుల్గా అందులో గ్రోత్ అవ్వదు. సో మనం ముందు ఏంటంటే మట్టిని మొత్తం గుల్ల చేయాలి. అలాగే ఇందులో మనం కోకోపిట్, మన దగ్గరలో కోకోపిట్ మీకు అవైలబుల్ ఉంటే కోకోపిట్ అనేది వేసుకోండి. ఎందుకంటే కోకోపిట్ అనేది మాయిశ్చర్ని కొద్దిగా హోల్డ్ చేస్తుంది, అంటే ఎక్కువ టైం ఎండిపోకుండా, అంటే త్వరగా ఎండిపోకుండా అది కొద్దిగా ఆపుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనం కొన్ని పరిస్థితుల్లో మనం ఊరు వెళ్తాం లేదా మనకి వాటర్ వేసే టైం ఉండకపోవచ్చు. అలాంటి టైంలో ఏంటంటే ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట. అలాగే మనకి కోకోపిట్ అనేది చిప్స్ రూపంలో కూడా ఉంది. చిప్స్ అంటే మొత్తం పీచ్గా కాకుండా దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కొడతారనమాట. ఇవి డైరెక్ట్ మనం పాట్లో వేసేసుకొని వీటిలో కూడా మనం మొక్కలు అనేది పెంచుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్రీక్వెంట్లీ వాటర్ అనేది పెట్టాలి. మట్టి వేసిన తర్వాత అందులో వాటర్ పెట్టి మనం ఏదైతే ప్లాంట్ పెడదాం అనుకుంటున్నామో అది పెట్టుకొని మనకు కావాల్సిన చోట అది మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇందులో మీరు ముఖ్యంగా గమనించాల్సింది 3 విషయాలు ఉన్నాయి. ఏంటంటే మొదటిది, మనం ఎలాంటి మొక్కలు మనం వేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డెకరేషన్ ప్లాంట్స్ వేసుకోవచ్చు, లేదా వెజిటేబుల్ ప్లాంట్స్ వేసుకోవచ్చు, లేదా ఫీల్డ్ క్రాప్స్ అంటే పళ్ళు పూలు ఇలాంటివి వేసుకోవచ్చు. వీటిలో చాలా తేడా ఉంటుంది. మన డెకరేషన్ ప్లాంట్స్ వచ్చేసి వీటికి పెద్దగా మనం మెయింటెనెన్స్ అవసరం లేదు నిజం చెప్పాలంటే. వీటికి సరైన ఎండ నీరు ఉంటే ఎదిగిపోతాయి. ఇది ఏంటంటే ఇళ్ళ దగ్గర ఖాళీ స్థలం ఉన్నప్పుడు మనం నీట్గా కనపడడానికి అక్కడక్కడ పెట్టుకుంటాం. సెకండ్ వచ్చేసి వెజిటేబుల్స్, కూరగాయలు మొక్కలు కనుక మీరు వేస్తే ఖచ్చితంగా మీరు వీటి మీద ఎప్పుడు కన్నేసి ఉంచాలి. ఎందుకంటే వీటిలో చర్యలు అనేవి చాలా త్వరగా జరుగుతాయి, మార్పులు అనేవి. సో వాటికి ఎప్పటికప్పుడు గమనిస్తే దానికి ఏమైనా అయినా సరే మనం వెంటనే ఫ్రీక్వెంట్లీ తీసుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పూలు పళ్ళు ఇలాంటివి. ఇవి ఏంటంటే కొద్దిగా దీర్ఘకాలం. మీరు చూడొచ్చు కూరగాయలు అనేది ఒక 3 నెలలకి 4 నెలలకి అది అయిపోతుందండి. కానీ పళ్ళు పూలు అనేది ఎక్కువ కాలంలో వస్తాయి అనమాట. ఈ పళ్ళు పూలు కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే అంటుకట్టిన మొక్కలు తెచ్చుకోవడం బెస్ట్. ఎందుకంటే మామూలుగా మనం డైరెక్ట్గా వేస్తే అది చాలా టైం పడుతుంది. కానీ గ్రాఫ్టింగ్ చేసిన అంటుకట్టిన మొక్కలు అనేవి చాలా త్వరగా ఫ్రూటింగ్ అనేది ఇస్తుంది అనమాట. మనం అంతా ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా గమనించాలి. వీటి పెరిగే కొద్ది ఏంటంటే కొన్ని మొక్కలు పెరిగాక పడిపోతూ ఉంటాయి. సో వీటికి సపోర్ట్ ఇవ్వాలి. ఏమైనా కట్టపుల్లు ఉంటే దానికి మనం మొక్క పక్కన గుచ్చి దానికి ఒక థ్రెడ్ కట్టి దానికి ఒక సపోర్ట్ ఇవ్వాలి. అలాగే ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు ఒక 20 డేస్కి అలాగా ఇందాక మనం COC చెప్పుకున్నాం కదా, అది ఏంటంటే వాటర్లో మిక్స్ చేసుకొని లీటర్ వాటర్కి 1 గ్రామ్ మిక్స్ చేసుకొని డ్రించింగ్ చేసుకోవాలి. మొక్క మొదలయ్యాలి. దానివల్ల ఏమవుతుందంటే స్టెమ్ సైడ్ అంతా అది పాక్కుంటూ కిందికి వెళ్తుంది. దానివల్ల మట్టిలో ఏదైనా నెమటోడ్స్ కానీ ఏదైనా ప్యాథోజన్స్ కానీ ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఒకవేళ వేరు దగ్గర అటాక్ చేయడానికి వస్తే అవి చనిపోతాయి అన్నమాట. చాలామంది చేసే తప్పు ఏంటంటే చాలామంది యూట్యూబర్స్ చెప్తూ ఉంటారు, హోమ్ గార్డెన్ చేసేవాళ్ళు. వాళ్ళు తెలిసి చెప్తున్నారో తెలియక చెప్తున్నారో నాకైతే తెలీదు. వెజిటేబుల్స్ వేస్ట్ లేదా కోడిగుడ్లు ఉంటాయి కదా మనం వాడేసినవి, వాటి పెంకులు అవి ఉంటాయి కదా, అవి ఏంటంటే ముక్కలు చేసి మొక్క మొదలు వేసుకోవాలని. సో వాళ్ళకి తెలుసో తెలియకో చెప్తున్నారు. యాక్చువల్లీ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. కోడిగుడ్డు పెంకు అనేది సాయిల్లో డైల్యూట్ అవడానికి, కంపోస్ట్ అవడానికి దగ్గర సంవత్సరం పడుతుంది. నిజం చెప్పాలంటే అన్ని రోజులు ఆ క్రాప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాటిలో బ్యాక్టీరియా ఫంగస్ అనేది చాలా ఉంటుంది. ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాయి, ట్రాన్స్పోర్టేషన్లో అటు ఇటు వస్తూ ఉంటాయి. సో ఏంటంటే ఏంటంటే మనకి హాని చేస్తాయి. వాళ్ళు చెప్పింది రైటే, బట్ ఏంటంటే ఫస్ట్ దాన్ని కంపోస్ట్ చేసుకొని తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకుంటే బెస్ట్. కానీ డైరెక్ట్గా దాన్ని వేయడం వల్ల ఏంటంటే మొక్కకి హాని కలిగే ఛాన్స్ ఉంటుంది. సో దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకొని ఒకవేళ చేద్దాం అనుకుంటే చెయ్యండి. మీరు యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటారు, చాలామంది హోమ్ గార్డెన్ ఎక్సలెంట్ మెయింటైన్ చేస్తారు, చాలా ఎక్కువగా మెయింటైన్ చేస్తారు. అలా నేను చేయలేకపోతున్నాను, నేను చేస్తాను చనిపోతున్నా అది అని అనుకోవచ్చు. బాస్, మీరు ఓన్లీ స్క్రీన్ మీద కనపడే చూస్తారు, స్క్రీన్ బిహైండ్ ఏముంటుందని మీకు తెలియదు. సో అన్ని మొక్కలు మెయింటైన్ చేస్తున్నారంటే దాని వెనకాల వేరే కథ ఉంటుంది. వాళ్ళు సింపుల్గా మీరు చెప్పిన నీళ్లు పెట్టి అట్టకాయ తొక్కలు అందులో వేసి వెజిటేబుల్ వేస్ట్ అందులో వేసినంత మాత్రం అలా గ్రోత్ అవ్వదు. సో వాళ్ళు నార్మల్గా అగ్రికల్చర్ ఎలా చేస్తారు అలాగే అన్ని ఐటమ్స్ యూజ్ చేస్తారు. అందరూ అని చెప్పను, కొంతమంది ఏంటంటే చాలా నేచురల్గా చేస్తారు. నేను చూశాను చాలామంది. కొంతమంది ఏంటంటే వాళ్ళు స్ప్రేయర్స్ యూజ్ చేస్తారు, కెమికల్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడో అక్కడ వాళ్ళ వీడియోలో మీకు ఏదో సరౌండింగ్స్లో ఏదో కనపడుతూ ఉంటుంది, మీకు స్ప్రే డబ్బా కానీ ఏదోటి. కానీ వాళ్ళు చెప్పడం మాత్రం మీరు నేచురల్గా చేసాం అది అని చెప్తూ ఉంటారు. సో మీరు బాధపడకండి, ఏంటి నేను పెడుతున్న మొక్కలు చనిపోతున్నాను. మీరు తక్కువగా స్టార్ట్ చేయండి. సో నేచురల్గా ఎలాగనేది, అలాగే తక్కువ రేటుకే మనకి మొక్కకు మెయింటైన్ చేసే ఎక్విప్మెంట్స్ చాలా ఉన్నాయి, లేదా కెమికల్ ఐటమ్స్ కానీ ఏదన్నా కానివ్వండి. సో వాటిని యూజ్ చేసుకొని మీరు చక్కగా హోమ్ గార్డెన్ అనేది మెయింటైన్ చేయొచ్చు.
మీరు ఇప్పుడు ఇంటర్నెట్లో అనేది చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో అలా మీరు చూస్ చేసుకోండి. మొక్కలు ఎంచుకునేటప్పుడు కూడా గార్డెన్ మొక్కలు అయితే మీరు చూస్ చేసుకునేటప్పుడు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఏంటంటే మనకి పాజిటివ్ వైబ్స్ ఇచ్చే మొక్కలు అనేది మీరు పెంచుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు హోమ్ గార్డెన్ ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే ఎలా స్టార్ట్ చేయాలి, ప్లాంట్కి ఎలాంటి పరిస్థితులు అనుకూలం అననుకూలం అనేది తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో మన కంటెంట్ మీకు నచ్చినట్టయితే అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లవర్ని మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.